మెగా ఫ్యామిలీ మరోవైపు సోషల్ మీడియాలో అల్లు వేరు మెగా వేరు అంటూ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. అల్లు అర్జున్ మెగా అభిమానుల అండతో ఎదిగినప్పటికీ ఇప్పుడు అతనికి అల్లు ఆర్మీ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్కు మెగా అభిమానుల అవసరం లేనట్టుగా కనపడుతుంది. గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంభర ఇవి మాత్రమే మన సినిమాలంటూ పోస్టర్ సారాంశం. పోస్టర్ ఎవరు రిలీజ్ చేశారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి స్క్రీన్పై చూడొచ్చు. ఆ పోస్టర్ అల్లు వేరు మెగా వేరు అంటూ ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. అల్లు అభిమానులు వేరు మెగా అభిమానులు వేరు అంటూ ఈ పోస్టర్లో చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారుతుంది. అల్లు అర్జున్ మెగా అభిమానుల సహాయంతో ఎదిగి ఇప్పుడు ఆయనకు అల్లు అభిమానులు వేరుగా ఉన్నారు, అలాగే మెగా అభిమానులు కూడా వేరుగా మారిపోయిన పరిస్థితి కనుక రాబోతున్న సినిమాల విడుదల సందర్భంగా ప్రతి మెగా అభిమాని ఈ విషయం గుర్తుంచుకోవాలంటూ మనవి అంటూ పోస్టర్ సారాంశం. ముఖ్యంగా కొన్ని సినిమాలు గేమ్ చేంజర్, అలాగే వీరమల్లు ఇలాంటి సినిమాలకు సంబంధించి చాలా క్లియర్గా విశ్వంభర ఇవి మాత్రమే మన సినిమాలంటూ ఆ పోస్టర్లో చాలా క్లియర్గా రాసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. దీంతో అల్లు అర్జున్ మెగా అభిమానుల అండతో ఎదిగినప్పటికీ ఇప్పుడు అతనికి అల్లు ఆర్మీ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్కు మెగా అభిమానుల అవసరం లేదంటూ ఈ పోస్టర్లో చాలా క్లియర్గా రాసుకొచ్చారు. సో మన సినిమాలు అంటూ పోస్టర్ సారాంశం ఈ మూడు సినిమాలు గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, విశ్వంభర ఇవి మాత్రమే మన సినిమాలు అంటూ పోస్టర్లో చాలా క్లియర్గా రాసుకొచ్చారు. పోస్టర్ ఎవరు రిలీజ్ చేశారన్న దానిపై మాత్రం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి. దీంతో మరొకసారి అల్లు అలాగే మెగా కుటుంబాల మధ్య విభేదాలు పొడసూపాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుంచో వార్ నడుస్తోంది. తాజాగా ఈ పోస్టర్తో ఇది మరింత ముదిరినట్టుగా కనిపిస్తోంది. పుష్ప 2 ట్రైలర్పై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ స్పందించలేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అల్లు వేరు మెగా వేరు అంటూ పెట్టిన పోస్టులు అయితే ఈ పోస్టర్ వైరల్గా మారుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఇలాంటి విభేదాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, అసలు ఏం జరిగింది? ఎస్, మా కరెస్పాండెంట్ అనేంద్ర జాయిన్ అవుతున్నారు. అనేంద్ర, అల్లు అలాగే మెగా ఫ్యామిలీ మధ్య కొంత విభేదాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎస్, అనేంద్రతో మాట్లాడే ముందు మళ్ళొకసారి మీకు ఆ పోస్టర్ సంబంధించిన అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పోస్టర్ చాలా క్లియర్గా కనబడుతుంది. అల్లు వేరు మెగా వేరు అంటూ ఆ పోస్టర్ సారాంశం. ఎస్ అనేంద్ర పోస్టర్ చూసాం మనం, ఇది వైరల్గా మారుతుంది. అల్లు వేరు మెగా వేరు అంటూ పోస్టర్ క్రియేట్ చేస్తారు. ఇంతకీ ఆ పోస్టర్ ఎవరు క్రియేట్ చేశారు? అసలు అల్లు అలాగే మెగా ఈ ఫ్యామిలీస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి, ఇది నిజమేనా? అంటే గత కొంతకాలంగా చూస్తున్నాం మనం అల్లు వర్సెస్ మెగా అని చెప్పేసి. అయితే వీళ్ళ ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయా అనేది ఈవెన్ ఆ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఏ ఈవెంట్కి వచ్చినా కానీ ఎవ్వరు కూడా దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. సో కొంతమంది ఇండస్ట్రీ నుంచి కొంతమంది చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఫైనల్లీ వాళ్ళంతా ఒక్కటే అని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఎలక్షన్ టైంలో వైసీపీ వ్యక్తికి శిల్పారావుకి తను సపోర్ట్ చేయడం, సో అప్పటి నుంచి ఇంకొంచెం ఇది ఎక్కువైంది, ఫ్యాన్స్ మధ్య ఇంకా కొంచెం ఎక్కువగా మారింది. సో దీనిపై ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మెగా ఫ్యామిలీ నుంచి కానీ అల్లు ఫ్యామిలీ నుంచి కానీ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ అంతా కూడా ట్వీట్ చేస్తుంటే, అంతా కూడా ప్రశంసిస్తుంటే, సొంత ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి సినిమాకి సపోర్ట్ చేసే, ప్రతి సినిమా గురించి రెస్పాండ్ అయ్యి ఆ ట్రైలర్ యొక్క లింక్ ని షేర్ చేస్తూ ప్రశంసించే మెగా ఫ్యామిలీ నుంచి ఈవెన్ చిరంజీవి ఆర్ ఇంకా ఎవరైనా కానీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు. సో అండ్ ఇంకా అంటే మన ఇండస్ట్రీ నుంచే కాదు, పుష్పకి ఏ రేంజ్ లో అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పుష్ప గురించి మాట్లాడుకున్నారు. పుష్ప మ్యానరిజం గురించి, మూవీ గురించి, కలెక్షన్స్ గురించి అంతా కూడా మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఆ మూవీని ఎంతగానో ప్రమోట్ చేస్తూ ఆ మ్యానరిజం తను కూడా చేస్తూ ఆ మూవీకి సంబంధించిన రీల్స్ కూడా చేస్తూ ఉండే డేవిడ్ వార్నర్ కూడా సో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం కూడా జరిగింది. ట్రైలర్ లింక్ ను పెట్టి గ్రేట్ వర్క్ బ్రదర్ అని డేవిడ్ వార్నర్ కూడా పెట్టడం జరిగింది. సో ఇటువంటి సమయంలో